ఊపిరాడడం లేదు, ఉక్కపోస్తుంది ఏసీ గదిలో, కారణము తెలుస్తుంది కవిత రాయలేదు ఈవేళ అని కవిత్వం రాయనదే ఉండలేను అన్న కవి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? అసలు ఈ కవితను అన్నదెవరు ఫస్ట్ గుర్తించాలి. ఊపిరాడడం లేదు, ఉక్కపోస్తుంది ఏసీ గదిలో, కారణము తెలుస్తుంది కవిత రాయలేదు ఈవేళ అంటాడు. ఎవరనంటే తెలంగాణలో ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయంలో ప్రయోగంలో అనేటువంటి అంశం మీద పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మరి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క ఏ రచనకు మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందంటే మంటలు మానవుడు అనేటువంటి దానికి అవార్డు వచ్చింది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. మరి మంటలు మానవుడు అనేటువంటి దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు వచ్చిందంటే 1973లో వచ్చింది. 1973లో వచ్చింది. మరి విశ్వంబరాన్ని ఎవరు రాశారు? విశ్వంబరం కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ విశ్వంబర అనేటువంటి కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. జ్ఞానపీఠ పురస్కారం 1988లో వచ్చింది. క్రీస్తు చరిత్ర, ఈ క్రీస్తు చరిత్రకు కూడా గుర్రం జాషువాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది తిమిరంతో సమరానికి వస్తే క్రీస్తు చరిత్ర కూడా ఏపీ సాహిత్య అకాడమీ పురస్కారం అనేటువంటిది రావడం జరిగింది. స్వరలయలు సామల సదాశివ, మంటలు మానవుడు అనేటువంటిది 1973లో రావడం జరిగింది. మరి అనేకమైనటువంటి సినిమా పాటలు రాసిండు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మరి రాసినటువంటి మొట్టమొదటి సినిమా పాట నన్ను దోచుకుందువతి బంగళ దొరసాలి అనేటువంటి పాట. ఇదే బకావలి అనేటువంటి కథలో ఆ సినిమాలో తీసుకోవడం జరిగింది. తర్వాత రాసినటువంటి చివరి పాట ఏమి వెళ్తురు అనేటువంటి పాట 2011లో ఇంకెన్నాళ్ళు అనేటువంటి సినిమాలో రావడము జరిగింది. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి మంటలు మానవుడు అనేటువంటి ఆన్సర్. అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దీనికి వచ్చింది. అంటే ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అంటే ఆన్సర్ వచ్చేసి మంటలు మానవుడు. వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి.